నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలో బ్రతకాలంటే మాటల గారడైనా వచ్చుండాలి, లేదా నటన ప్రావీణ్యులైనా అయ్యుండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా వేసుకొని ఎదుగుతుంది ఈ సమాజం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయమే. అది మార్చి 24వ తారీఖు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఉన్నట్టుండి మార్గ మధ్యలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం సృష్టిస్తుంది. ఇక అలా దర్యాప్తుని చేపట్టిన పోలీసులు ప్రాథమికంగా అది యాక్సిడెంట్ అని నిర్ధారించారు. కానీ ప్రవీణ్ పగడాల మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎవరో దీన్ని ప్లాన్ ప్రకారమే చేశారని, వారు ఎవరో కనిపెట్టాలని ఆందోళనకి దిగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని తీవ్రంగా దర్యాప్తు చేయడానికి 4 పోలీస్ బృందాలని అపాయింట్ చేసింది. ఇక అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని పరిశీలించగా అందులో మొదటి టీం సీసీటీవీ ఆధారంగా ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని నిర్ధారించిన కొన్ని అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అందులో కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లు చెప్పినట్లు ముందు నుండి ప్రవీణ్ కి వస్తున్న బెదిరింపు మెసేజెస్, కాల్స్, బైక్ హెడ్ లైట్ పనిచేయకపోవడం, ఆ రోజు రాత్రి 1:30 గంటలకి తన ఫోన్ నుండి మెసేజ్ వెళ్లడం, తనకి కారున్న బైక్ మీద 430 కిలోమీటర్ల దూరం ఎందుకు వెళ్ళాడు, ఇలా చాలా అనుమానాలు ఉన్నప్పటికీ అందులోని 8 పాయింట్స్ ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బెదిరింపు కాల్స్ అండ్ మెసేజెస్. ప్రవీణ్ పాస్టర్గా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని గుడ్డిగా నమ్మొద్దని చెబుతూ అన్య మతాల్లో ఉండే లూప్ హోల్స్ని లాజిక్గా చెప్పడంతో చాలామంది ఇతర మతస్థుల ధర్మకర్తల నుండి, ఫాలోవర్స్ నుండి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. కానీ వాటిని ప్రవీణ్ అంతలా సీరియస్గా తీసుకోకుండా స్పోర్టివ్గా తీసుకుంటూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఒకవేళ ప్రవీణ్ ఈ బెదిరింపుల్ని సీరియస్గా తీసుకొని ఉండుంటే తనకున్న 100 కోట్ల ఆస్తితో సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా అతను మెయింటైన్ చేసేవాడు. ఇక అంతలా కాకపోయినా ఒక నార్మల్ కార్లో డ్రైవర్తో కలిసి వెళ్ళేవాడు. కానీ ఇలా కాకుండా బైక్ మీద సోలోగా వెళ్ళాడంటే ఆ బెదిరింపుల్ని తను ప్రొఫెషనల్గా చూశాడే తప్ప పర్సనల్గా తీసుకోలేదని తెలుస్తుంది. ఇక రెండో పాయింట్, నిర్లక్ష్యం. హైదరాబాద్ నుండి కొంతమూరుకి 433 కిలోమీటర్లుండగా ప్రవీణ్ తను వచ్చే మార్గం మధ్యలో గన్నవరం దగ్గర బైక్ హెడ్ లైట్ రిపేర్ అవ్వడంతో ఇండికేటర్తోనే తను ప్రయాణించడం మనం సీసీటీవీలో గమనించవచ్చు. ఇక ఆ చీకటిలో, ముఖ్యంగా హైవేలో ఇండికేటర్ లైట్తో ప్రయాణించడం చూస్తే తనకేమీ కాదని నిర్లక్ష్యంతో ఉన్నాడే తప్ప ఒకవేళ తను జాగ్రత్త పడి ఉంటే గూగుల్ ద్వారా దగ్గరలో ఉన్న మెకానిక్ కి ఫోన్ చేయడము, లేక ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కి కాల్ చేసి తన సిచ్యువేషన్ ని ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తుంటే వారు మరొక వెహికల్ ని అరేంజ్ చేసేవారు. అలా ఈరోజు ప్రవీణ్ మన మధ్యన ఉండేవారు. నెక్స్ట్, నిద్రమత్తు. చాలా మంది ఆరోపించినట్లు టోల్గేట్ ముందే ఎవరైనా ప్రవీణ్ పై దాడి చేసుంటే అతను టోల్గేట్ వారికి చెప్పడమో లేక పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడమో, అది కాకపోతే తను వెళ్తున్న ప్రోగ్రామ్ ఆర్గనైజర్ కి కాల్ చేసి చెప్పడం లాంటివి చేసేవాడు. కానీ అతను టోల్గేట్ దాటేటప్పుడు నార్మల్ గానే దాటుతూ 400 కిలోమీటర్లు ప్రయాణం చేయడం మనం సీసీటీవీ ద్వారా గమనించవచ్చు. నెక్స్ట్, దాడి. ఒకవేళ ఎవరైనా కక్ష కట్టి ప్రవీణ్ ని కొట్టేందుకు వచ్చినా వారు టోల్గేట్ ముందు గానీ పెట్రోల్ బంక్ తర్వాత గానీ అటాక్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న సీసీటీవీలో చూస్తే ప్రవీణ్ బైక్ పై నుండి పడిన తర్వాత ఆ చోటుకి మధ్యరాత్రి నుండి ఉదయం వరకు ఎవరూ అక్కడికి వెళ్ళకపోవడంతో అక్కడ అతనిపై దాడి జరగడానికి ఛాన్సెస్ లేవని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్, యాక్సిడెంట్. ఒకవేళ ఏదైనా కారు గుద్దడం వల్లే ప్రవీణ్ రోడ్డు పక్కనున్న పల్లంలోకి వెళ్ళాడా అంటే పోలీసులు చూపించిన సీసీటీవీలో ప్రవీణ్ పడ్డాకే వెనుకున్న కారు క్రాస్ చేయడంతో ఈ విషయంలో పోలీసులు మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే ఏవైనా క్లూస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్, జీపీఎస్ ట్రాక్ చేయడం. ఇక ప్రవీణ్ మరణంపై ఇంతలా చర్చలు జరుగుతుండగా పోలీసులు ఒకసారి తన ఫోన్ జీపీఎస్ ని ట్రాక్ చేస్తే ప్రవీణ్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతూ ఎక్కడ ఆగాడనే విషయంపై మరింత క్లారిటీ వచ్చి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఫోన్ మెసేజ్. మధ్యరాత్రి 1:30 గంటలకి ప్రవీణ్ ఫోన్ నుండి మెసేజ్ వచ్చిందని కొంతమంది చెప్పగా ప్రవీణ్ 11 గంటల 45 నిమిషాలకే మరణిస్తే 1:30 గంటలకి ఎలా మెసేజ్ పంపాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆ మెసేజ్ పంపినట్లు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. నెక్స్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇక ఈ రిపోర్ట్ నుండి వచ్చిన వివరాల ప్రకారం ప్రవీణ్ బైక్ మీద వెళ్తుండగా నిద్రమత్తులోకి జారి ఎదురుగా వస్తున్న వెహికల్ లైట్స్ తో ముందేమీ కనపడగా పక్కనే ఉన్న పల్లంలో పడడంతో ఆ హెవీ బైక్ ఇతని ఫేస్ మీద పడగా ప్రవీణ్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అసలు రౌడీగా ఉన్న ప్రవీణ్ పాస్టర్గా ఎలా మారాడు, తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల ఆస్తుల్ని ఎలా సంపాదించాడు, ఇతర మతస్థుల ధర్మకర్తలతో తనకున్న విభేదాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాల అలియాస్ ప్రపంచ సువార్థికుడు. ఇతను 1979 డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని పొద్దుటూరులో ఒక మధ్యతరగతి క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి జోసెఫ్ పగడాల, తల్లి మరియమ్మ. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ప్రవీణ్ తండ్రి ముస్లిం ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వ్యాపార రీత్యా కడపకి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే పొద్దుటూరులో పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న మరియమ్మతో అతనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. జోసెఫ్ ముస్లిం మతం నుండి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి తన పేరుని జోసెఫ్ పగడాలగా మార్చుకొని వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు పుట్టగా అందులో మొదటి సంతానమే ప్రవీణ్ పగడాల. ఇక ప్రవీణ్ తల్లిదండ్రులు క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రసంగాలు ఎక్కడ జరిగినా తమ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లగా ప్రవీణ్కి మాత్రం ఆ ప్రసంగాలు ఇష్టం ఉండేవి కావు. ఈ క్రమంలోనే వీరుంటున్న రాజారెడ్డి ఏరియాలో రౌడీజం ఎక్కువై తరచూ గొడవలు జరగడం, అవి చూసి పెరిగిన ప్రవీణ్కి కూడా రౌడీజంపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో అప్పటి నుండి కొట్లాటలు, గొడవల్లో పాల్గొని ఎక్కువగా దెబ్బలు తగిలించుకోవడంతో తల్లిదండ్రులకి తమ పెద్ద కొడుకైన ప్రవీణ్ భవిష్యత్తుపై భయం ఏర్పడింది. ఇక అలా ప్రొద్దుటూరులో ఉంచితే కొడుకు మరింత చెడిపోతాడని కడపలోని ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపించి అక్కడే హాస్టల్లో ఉంచారు. అయినా ప్రవీణ్ అక్కడ కూడా ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకొని తరచూ గొడవలు చేయడం, టీచర్స్ తో దెబ్బలు తింటూ క్లాసెస్ కి బంక్ కొడుతూ ఉండేవాడు. ఇక అలా ఎన్ని చేసినా చదువుల్లో మాత్రం చురుగ్గా ఉన్న ప్రవీణ్ తన ఇంటర్ని కడప జూనియర్ కాలేజీలో మంచి మార్క్స్ తో పూర్తి చేయడంతో తనకి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. ఇక అలా హైదరాబాద్ కి వచ్చాక కూడా తన బిహేవియర్ లో ఎటువంటి మార్పులు రాకపోవడం, తరచూ గొడవల వల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా తన తల్లిదండ్రులు ప్రవీణ్ కి ఎంత నచ్చ చెప్పినా వినేవాడు కాదు. ఇక అలా ప్రవీణ్ బీటెక్ చేసేటప్పుడు తనతో చదువుతున్న 5 ఫ్రెండ్స్ తో కలిసి బీటెక్ పూర్తవగానే బిజినెస్ చేయాలనుకునేవాడు. ఇదిలా ఉంటే ఒకసారి ఇతని అన్నయ్య క్రిస్టియన్ యూత్ మీటింగ్ కి ప్రవీణ్ ని తీసుకెళ్లగా అక్కడ పాస్టర్ ప్రసంగానికి ప్రవీణ్ ఫిదా అయ్యాడు. ఎందుకంటే అక్కడ మతాన్ని నమ్మకుండా లాజిక్గా ఎందుకు నమ్మాలి అనే దానిపై ఆ పాస్టర్ బాగా వివరణ ఇవ్వడంతో అది తనకి బాగా నచ్చి ప్రవీణ్కి అప్పటి నుండి కొద్దిగా యేసు పైన, క్రిస్టియన్ కమ్యూనిటీ పైన నమ్మకం కుదురుతూ వచ్చింది. ఇక అలా తన బీటెక్ పూర్తి చేశాక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మీదున్న కోపంతో ఒక గ్యాంగ్ ఇతని తమ్ముణ్ణి చితకాదారని ఈ విషయం తెలిసి ప్రవీణ్ తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్లి ఆ గ్యాంగ్ లీడర్ ని బాగా కొట్టేసి ఇంటికి వచ్చారని, అలా తనకి ఎక్కువ దెబ్బలు తగలడంతో ఆ వ్యక్తి ఉంటాడనుకున్న మరుసటి రోజే ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీరిపై కంప్లైంట్ ఇవ్వడంతో 10 నుండి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రవీణ్ తల్లిదండ్రులు డబ్బుతో ఎలాగోలా కాంప్రమైజ్ చేసి 3 నెలల్లోనే తనని బయటికి తీసుకురావడం జరిగింది. ఇదిలా ఉన్నప్పుడే ఒక రోజు ప్రవీణ్ పడుకొని ఉండగా కలలో తనకి యేసు కనిపించి ఇందోర్కి వెళ్ళమని ఆజ్ఞాపించాడని, దీంతో తను ఇందోర్లోని దేవి అఖిల విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయ్యాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక అలా ఎంబీఏలో జాయిన్ అయ్యాక క్రిస్టియన్ మతం గురించి స్పీచ్ ఇచ్చేందుకు ట్రై చేసినా ఇతనికి ప్రాపర్గా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాకపోవడంతో అందరూ ఇతన్ని చూసి నవ్వేవారు. దీంతో దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న ప్రవీణ్ ఒక నెలలోనే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకొని ప్రతిరోజు చర్చి దగ్గర ప్రసంగాలు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇక ప్రవీణ్ ప్రతి ఒక్కరితో లాజిక్గా మాట్లాడుతూ జనాలకి ఉన్న డౌట్స్ని క్లియర్ చేస్తూ ఇతర మతాల వారిని కన్వర్ట్ అయ్యేలా ప్రేరేపించేవాడు. ఇక అలా ఎప్పుడైతే మత ప్రచారకుడిగా మారాడో తనలో నిదానంగా మార్పొచ్చి రౌడీ వదిలేశాడు. ఈ క్రమంలోనే తను ప్రవచనాలిచ్చే ఒక చర్చికి ట్రస్టీగా ఉన్న పాస్టర్ కుటుంబం ప్రవీణ్ టాలెంట్ ని మరియు అతను తన మాటలతో జనాల్ని ఆకర్షించే విధానానికి ఫిదా అయి అతన్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఒకసారి అతన్ని తమ ఇంటికి ఇన్వైట్ చేసి తమ కూతురు జెస్సికాని ప్రవీణ్ కి పరిచయం చేయగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరడంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2006లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా అప్పటి నుండి ఫైనాన్షియల్ గా తన అత్తామామ బాగా సపోర్ట్ చేయడంతో ప్రవీణ్ తన భార్యతో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 ఆడపిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయి 2013లో ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని హైదరాబాద్ లో స్టార్ట్ చేసి అందులో తను ఎండీగా ఉంటూ కంపెనీ బాధ్యతల్ని తన ఫ్రెండ్స్ కి అప్పగించి తను మత ప్రచారకుడిగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలకి వెళుతూ తన మాటలతో జనాల్ని ఆకట్టుకునేవాడు. ఇక అలా తనకి పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రవీణ్ ఇతర మతస్థులపై నెగిటివ్ గా పోస్టులు పెట్టడంతో చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా డిబేట్ లో పాల్గొని ఎవరికి నచ్చిన మతం వారు పాటించొచ్చని, స్త్రీలకి బుర్కా ధరించాల్సిన అవసరం లేదని, సనాతన ధర్మం గురించి కూడా విమర్శించడంతో ప్రవీణ్ కి కొన్ని మత సంఘాల నుండి
వచ్చి తనని ఈ లోకంలో లేకుండా చేస్తామని కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తూ చెప్పడంతో ఈ విషయాన్ని ప్రవీణ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిజాలు మాట్లాడితే ఇలా బెదిరిస్తున్నారని, నాకేమైనా అయితే వీరే కారణమని చెప్పడంతో చాలా వరకు యూత్ ఇతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా మత ప్రచారం చేయడం వల్ల డొనేషన్స్ బాగా రావడంతో ప్రవీణ్ 2021లో ఫస్ట్ రేట్ వెంచర్ అనే మరో కంపెనీని స్టార్ట్ చేసి అందులో తన భార్యని తమ్ముణ్ణి ఎండీలుగా అపాయింట్ చేశాడు. ఇదిలా ఉంటే ప్రవీణ్ ప్రపంచ నలుమూలలకి వెళ్లి ప్రసంగాలు ఇవ్వడంతో అందరూ ఇతన్ని ప్రపంచ సువార్థికుడు అని పిలవడం మొదలెట్టారు. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే మార్చి 24 సోమవారం రోజున ప్రవీణ్ తన భార్యతో రాజమహేంద్రవరంలోని తన స్నేహితుడింటికి వెళ్తున్నానని, మరుసటి రోజు అక్కడ చర్చిలో ప్రసంగం ఉందని చెప్పి తన బుల్లెట్ బైక్ పై లగేజ్ కట్టుకొని బయలుదేరాడు. ఇక అలా ఆ బైక్ హెడ్ లైట్ లేకున్నా నిదానంగా వెళ్ళొచ్చనే ధీమాతో వెళ్తుండగా మధ్యరాత్రి 11:45 కొంతలూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి ప్రవీణ్ కి తన ముందేముందో కనిపించకపోవడం, అలా బైక్ స్కిడ్ అయి పక్కనే ఉన్న పల్లపు ప్రాంతంలో పడిపోవడం జరిగింది. ఇక అలా హెవీ వెయిట్ ఉండే బుల్లెట్ బండి నేరుగా ప్రవీణ్ ముఖం పడడంతో బాగా గాయపడగా ఆ క్షణంలో ప్రవీణ్ ని కాపాడేందుకు ఎవరూ లేకపోవడం, అది హైవే కావడంతో ఇతర వెహికల్స్ వారు కూడా గమనించకపోవడం, దీంతో రక్తస్రావం ఎక్కువై ప్రవీణ్ తన 46వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రవీణ్ పగడాల గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వారు ఆప్తులవుతారు, చెడుని చూసిన వారు శత్రువులవుతారు. రెండింటిని సమానంగా చూసిన వారు మనల్ని ప్రేమించిన వారవుతారు. ఇది ఫోక్స్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.